హలో, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈ క్లాస్లో ఇప్పుడు వాట్ ఈజ్ విక్రమ్ ఎస్ ది ప్రైవేట్ లాంచ్ వెహికల్ గురించి పూర్తిగా తెలుసుకుందామా. క్లియర్? సో లాంచ్ వెహికల్ అంటే ఏంటి? అయితే లాంచ్ వెహికల్ సెక్టార్లో కూడా పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అని ఉంటుందా? అసలు ఈ విక్రమ్ ఎస్ అంటే ఏంటి? ఇది ఒక శాటిలైటా, ఒక కంపెనీయా, ఏంటా అని పూర్తిగా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఒకసారి క్లాస్ అంతా మీరు జాగ్రత్తగా విన్నారు అంటే మీకు పూర్తిగా వీటి గురించి మొత్తం అర్థమవుతుందమ్మా. క్లియర్? సో డోంట్ వేస్ట్ అవర్ టైం, వీ షల్ గెట్ ఇన్ టు అవర్ క్లాస్. ఒక్కసారి చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సికి కావాల్సిన కరెంట్ అఫైర్ ప్రోగ్రామ్ అంతా కూడా మనం నీట్గా డిజైన్ చేయడం అనేది జరిగిందమ్మా. అయితే కేవలం 500 రూపీస్ పర్ మంత్ మీరు ఎవ్రీ మంత్ కడుతూ జాయిన్ అవ్వగలరు. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరమ్మా. 7893899553. అయితే మన లైవ్ క్లాసెస్ షెడ్యూల్ అనేది ఒక్కసారి చూడమ్మా. మీకు ఎవ్రీ సండే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందమ్మా. దాని తర్వాత యోజన, ద హిందూ ప్లస్ యోజన అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు. ద హిందూలో కొన్ని ఆర్టికల్స్ అనేవి మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టికల్స్ అనేవి చాలా వరకు కొన్ని వచ్చినవి మీకు క్వశ్చన్స్ అనేవి ఉండిపోతాయి, అవునా? సో ద హిందూలో డౌట్స్ అనేవి సాల్వ్ అవ్వకుండా ఉండిపోతాయి. సో అందుకనే మనం ఈ విధంగా ప్రతిరోజు కూడా ద హిందూలో ఉన్న 1-2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసి తర్వాత యోజన కురుక్షేత్ర క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? ద హిందూ ప్లస్ యోజన, ద హిందూ ప్లస్ కురుక్షేత్ర విధంగా డైలీ మనం తయారు చేయడం అనేది జరిగింది. అయితే వీక్లీ పిఐబి అనాలిసిస్ అండ్ డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా మీకు సపరేట్గా డీల్ చేయడం అనేది జరుగుతుందమ్మా. క్లియర్? సో అయితే ఈ నెంబర్కు చూడండి, 7893899553. ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేసుకొని మీరు క్లాస్లో జాయిన్ అవ్వగలరు అనమాట. క్లియర్? అయితే కేవలం 500 పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వగలరమ్మా. అయితే ఒక్కసారి చూడండి, దట్ ఈజ్ స్పేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. క్లియర్? ప్రజెంట్ డే వరల్డ్లో స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఏ కంట్రీ అయినా నడుస్తుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో బాగా నడవడం అనేది జరుగుతుంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా అని చూస్తే దట్ ఈజ్ ది కమ్యూనికేషన్ పార్ట్. క్లియర్? కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ని సాఫ్ట్గా, సేఫ్గా చేస్తుంది ఇట్ ఈస్ ది శాటిలైట్స్. క్లియర్? శాటిలైట్స్ విల్ హెల్ప్ టు ట్రాన్స్ఫర్ అవర్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ టు ది ఎండ్ పాయింట్. మనం ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలనుకుంటున్నామో ఈ శాటిలైట్స్ అదేవిధంగా సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి చేరవేయడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఈ శాటిలైట్స్ అనేవి మీరు చూసుకుంటే ఇది ఆర్బిట్లో పెట్టాల్సి వస్తుందన్నమాట. క్లియర్? ఎక్కడ పెడతాము? ఆర్బిట్ అని అంటాము. అయితే నేను ప్రతిదీ మీకు చూపిస్తాను, డోంట్ వరీ. అయితే ఇది ఆర్బిట్లో పెట్టాలి అంటే వాట్ వీ రిక్వైర్ ఏ లాంచ్ వెహికల్. క్లియర్? వీ రిక్వైర్ ఏ లాంచ్ వెహికల్. క్లియర్? అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ దిస్ శాటిలైట్? శాటిలైట్ అంటే ఏంటి? శాటిలైట్ ఈజ్ ఎ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ అనమాట. దీంట్లో ఉన్న బ్యాండ్స్, రేడియో వేవ్స్ ఇట్లాంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది శాటిలైట్స్. క్లియర్? సో అయితే ఈ శాటిలైట్స్ అనేవి టేక్ ఎర్త్ అని తీసుకున్నాము అంటే ఎర్త్ చుట్టూ ఇవి తిరగాల్సి వస్తుందన్నమాట. క్లియర్? దే హ్యావ్ టు టేక్ రౌండ్స్ అరౌండ్ ది ఎర్త్. అయితే ఎర్త్ చుట్టూ తిరగాలి అంటే బట్ దెర్ ఈజ్ వన్ ప్రాబ్లం. ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండడం వల్ల జనరల్గా శాటిలైట్స్ని కిందకి లాగాలి అని చూస్తుంది, అవునా? క్లియర్? సో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మీకు తెలుసు, ఏదైనా కూడా భూమి ఆకర్షించే శక్తికి ఉంది, అవునా? దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. అయితే ఈ శాటిలైట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక ఫిక్స్డ్ పాత్ మీద పెడితే, ఆర్ యు గెటింగ్? ఒక ఫిక్స్డ్ పాత్ మీద పెడితే అక్కడ గ్రావిటీ యొక్క అట్రాక్షన్ అనేది అంత ఉండదన్నమాట. క్లియర్?
సో ఆ ఫిక్స్డ్ పాత్ని మనం ఆర్బిట్ అని అంటాము. క్లియర్? సో కాస్త డిస్టెన్స్ తర్వాత శాటిలైట్స్ని ఆ ఫిక్స్డ్ పాత్లో పెడితే ఒకసారి అందులో పెట్టాము అంటే ఇట్ టేక్స్ ది రౌండ్స్ ఇన్ దట్ ఆర్బిట్. క్లియర్? సో అయితే ఈ ఆర్బిట్లో ఇది తిరగడం అనేది జరుగుతుంది. అయితే శాటిలైట్స్లో కొంత ఫ్యూయల్ అనేది ఉంచుతారు. ఆ ఫ్యూయల్ ఎప్పుడైనా ఇది పాత్ దాటుతుంది అంటే కోర్స్ కరెక్షన్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంటే చిన్న చిన్న డీవియేషన్స్ వచ్చినా మళ్ళీ ఆర్బిట్లో తీసుకొని రావడానికి ఆ ఫ్యూయల్ అనేది బాగా యూజ్ అవ్వడం అనేది చూస్తామన్నమాట. క్లియర్? ఎస్, అది ఆర్బిట్ అండ్ శాటిలైట్ మీకు అర్థమైంది. అయితే ఇంత పెద్ద శాటిలైట్ అనేది ఈ ఎగ్జాక్ట్ ప్రిసైజ్డ్ ఈ పాత్లో పెట్టాలి అంటే వీ రిక్వైర్ ది వెహికల్. అవునా? ఏ ఆబ్జెక్ట్ అయినా మూవ్ అవ్వడానికి సర్టెన్ వెహికల్ అనేది కావాలి కదా. మనమైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే బైకో, కారో, బస్సో, ట్రైన్ ఎక్కుతాం. అవునా? అలానే శాటిలైట్స్ కూడా ఆర్బిట్లో పెట్టాలి అంటే లాంచ్ వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఎస్. అయితే ఈ లాంచ్ వెహికల్ విషయానికి వస్తే దిస్ ఈజ్ నాట్ సచ్ ఈజీ. క్లియర్? ఎస్, వీ ఆల్ నో లాంచ్ వెహికల్స్ వర్క్స్ అండర్ ది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ యొక్క థర్డ్ లా ఆఫ్ మోషన్ ఆధారంగా వెళ్తాయి. దట్ ఈస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంటుంది. అవునా? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ దానికి సంబంధించినట్టు ఇది వెళ్తుందన్నమాట. క్లియర్? అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ టేక్ సి క్లియర్, దట్ ఈజ్ లెట్స్ టేక్ ఇది ఒక లాంచ్ వెహికల్. ఇది ఒక లాంచ్ వెహికల్. ఈ లాంచ్ వెహికల్లో మనం ఈ పై దాకా శాటిలైట్స్ అనేవి పెట్టడం అనేది చూస్తామన్నమాట. క్లియర్? శాటిలైట్స్ అనేవి పెట్టడం ఉంటుంది. అండ్ మిగిలిన స్పేస్ అంతా కూడా ఇంజిన్ అండ్ ఆ తర్వాత దానికి కావాల్సిన ఫ్యూయల్స్, ఇంజిన్ రన్ అవ్వడానికి ఫ్యూయల్ అనేది కావాలి. సో హై థ్రస్ట్తో, హయ్యర్ పుల్అప్తో వెహికల్ అనేది ఇగ్నైట్ చేస్తే ఫ్యూయల్ బర్న్ అవుతూ రాకెట్ అనేది ఆపోజిట్ టు ఎర్త్స్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది పైకి వెళ్తుంది. అవునా? ఎస్. అయితే ఈ ఎవరైతే ఏ నేషన్ అయితే స్పేస్ కమ్యూనికేషన్స్ అనేవి తన చేతుల్లో ఉంచుకోగలదో ఆ నేషన్ మాత్రమే గ్లోబల్ లెవెల్లో సర్వైవ్ అయ్యే పొజిషన్లో ఈరోజు ఉందన్నమాట. క్లియర్? సో ఇండియా సూపర్ పవర్ అవ్వాలి అనుకుంటుంది కాబట్టి ఇట్ వాంట్స్ టు ఈవెన్ టేక్ ది కంట్రోల్ ఆఫ్ ది స్పేస్ సెక్టర్. క్లియర్? ఎస్. దానికి అనుగుణంగా ఇండియాలో అడుగులు పడ్డాయి. మెయిన్ ద గ్రేట్ లీడర్స్ లైక్ ద విక్రమ్ సారాభాయ్. క్లియర్? విక్రమ్ సారాభాయ్. అయితే ఇతను ఇండిపెండెన్స్ తర్వాత గివెన్ హ్యూజ్ ఇంపార్టెన్స్ టు ది స్పేస్ సెక్టర్. సో అందుకని ఇతని చొరవతోనే ఇనీషియల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని క్రియేట్ చేయడం జరిగిందనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని క్రియేట్ చేసి డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఉంచుకోవడం జరిగింది. క్లియర్? అండ్ ఆ తర్వాత దీన్ని ఇస్రోగా మార్చడం జరిగిందనమాట. క్లియర్? ఇస్రో అయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. క్లియర్? సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా నేమ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? అయితే ఇస్రో కొన్ని లాంచ్ వెహికల్స్తో రావడం అనేది జరిగింది అండ్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ వెరీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ ది వెహికల్స్ ఆఫ్ PSLV and the vehicles of GSLV. Clear? The polar satellite launch vehicles, the geosynchronous launch vehicle అన్నమాట. క్లియర్? సో అయితే ఈ PSLV, GSLV వెహికల్స్ అనేవి శాటిలైట్స్ని వాటి యొక్క కక్ష ఆర్బిట్లో పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇయర్స్ ఆన్ టుగెదర్ ఇస్రో మాత్రమే ఇండియన్ గవర్నమెంట్కి అండ్ ఈవెన్ ప్రైవేట్ శాటిలైట్స్ కూడా పెట్టడానికి ఇస్రో మాత్రమే అడుగులు అనేది వేస్తుంది. సో దీంతో ఇస్రో మీద బర్డన్ అనేది పడుతుందన్నమాట. క్లియర్? అయితే స్పేస్ సెక్టార్లో కేవలం ఇస్రో మాత్రమే ఉండడం వల్ల టోటల్ టెక్నాలజీ అంతా తన చేతుల్లోనే ఉంది. క్లియర్? టెక్నాలజీ అంతా తన చేతుల్లో ఉంది. రెగ్యులర్ డిమాండ్ ఆఫ్ శాటిలైట్ లాంచెస్ అనేవి తన దగ్గర ఉంటున్నాయి. ఒకవేళ అది కేవలం శాటిలైట్స్ని లాంచ్ చేసే పనిలో ఉంటే
నెక్స్ట్ స్టెప్స్ లైక్ R&D ఎవరు చూసుకుంటారు? అవునా? నెక్స్ట్ స్టెప్ లైక్ R&D అనేది ఎవరు చూసుకుంటారు? ఇండియాలో కేవలం స్పేస్లో పబ్లిక్ యాక్టివిటీస్ మాత్రమే ఉన్నాయి, ఒక్క ప్రైవేట్ యాక్టివిటీ కూడా లేదన్నమాట. క్లియర్? ఈ టైంలో ఇండియన్ గవర్నమెంట్ థాట్ టు ఎంకరేజ్ ది ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ. వాటికి ఊతమిచ్చేలా గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ద ఇన్ స్పేస్. క్లియర్? ఇన్ స్పేస్ అని స్టార్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ ఇన్ స్పేస్? ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. క్లియర్? చూడమ్మా, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. క్లియర్? అయితే ఇస్రో డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీస్తో మాట్లాడడానికి అవ్వదు రెగ్యులర్గా. సో అందుకనే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ది ఇన్ స్పేస్. అయితే ఇన్ స్పేస్ విల్ యాక్ట్ యాజ్ ది నోడల్ ఫర్ ఆల్ ది ప్రైవేట్ సెక్టర్ స్పేస్ రిలేటెడ్ కంపెనీస్. క్లియర్? సో దిస్ స్టార్టెడ్ టు యాక్ట్ యాజ్ ద సింగిల్ పాయింట్ ఆఫ్ ఇంటర్ఫేస్. క్లియర్? ప్రైవేట్ పీపుల్కి ఇస్రోకి మధ్యలో ఇన్ స్పేస్ అనే ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ యాక్టివిటీస్ ఇన్ ఏ వెరీ పర్ఫెక్ట్ జెంటిల్ మేనర్ అన్నమాట. క్లియర్? సో అయితే ఈ విధంగా ముందుకు రావాలి అని చెప్పి ఇస్రో ప్రైవేట్ పీపుల్ని అండ్ యంగ్ టాలెంటెడ్ పీపుల్ని స్టార్టప్స్ స్టార్ట్ చేయమని చెప్పడం అనేది జరిగింది. సో ఎవ్రీవన్ ఎవరైతే స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ముందుకు వస్తారో వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ సర్వీస్ అంటే దగ్గరుండి చెయ్యూతనిచ్చేలా మేము ఉంటాము అని ఇస్రో భరోసా ఇవ్వడం అనేది జరిగిందనమాట. క్లియర్? అండ్ ఇట్ ట్రై టు ప్రమోట్, ఇట్ గైడెడ్ ది ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇన్ స్పేస్ యాక్టివిటీస్ అనమాట. క్లియర్? సో ఫ్రెండ్లీ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే హార్ష్ ఎన్విరాన్మెంట్ వలన మెయిన్ కొత్త స్టార్టప్స్ అనేవి రావు. చాలా ఫ్రీ స్పేస్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇట్ హ్యాస్ ఆల్సో క్రియేటెడ్ ది నేషనల్ స్పేస్ ప్రమోషన్ బోర్డ్ అన్నమాట. క్లియర్? అంటే మెయిన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇస్తూ వాటిని ప్రమోట్ చేసే విధంగా ఇస్రో ఎన్నో అడుగులు వేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? ఎస్. అండ్ ఆ తర్వాత ఇస్రో వాంటెడ్ టు పుష్ దీస్ యాక్టివిటీస్ మెయిన్లీ ఫ్రమ్ ది సప్లై డ్రివెన్ టు డిమాండ్ డ్రివెన్. క్లియర్? అంటే గవర్నమెంట్ ఎంత పుష్ చేసినా కూడా ప్రైవేట్ సెక్టర్ గ్రో అవ్వాలని గవర్నమెంట్ ఎంత పుష్ చేసినా కూడా సప్లై డ్రివెన్ నుంచి డిమాండ్ డ్రివెన్కి వెళ్ళాలి. అంటే ప్రజల్లో మెయిన్ ఒత్తిడి అనేది రావాలన్నమాట. ప్రైవేట్ కంపెనీస్ అయితే ఇంకా ఈజీగా తక్కువలో ఎఫిషియెంట్గా శాటిలైట్స్ని లాంచ్ చేయగలుగుతున్నాయి అన్న నమ్మకం రావాలి. ఎందుకంటే దెర్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ థింగ్ దట్ ఆల్రెడీ యుఎస్ఏలో నాసాతో పాటుగా నాసా యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ కంపెనీ తీసుకొని ఉండడం అనేది జరిగింది. సో దీంతో వరల్డ్ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్లో ఒక నమ్మకం అనేది వచ్చిందనమాట. మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అని అనుకున్నారు. సో దిస్ ఈజ్ ద టైమ్ వెన్ ది ప్రైవేట్ కంపెనీస్ స్టార్టెడ్ టు కమ్ and they started to invent, they started to innovate, and they started to invest their brains and money also. Clear? సో ఈ విధంగా ఉంటే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాము దట్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు పుష్ ది ప్రైవేట్ సెక్టర్ ఇన్ ది స్పేస్ యాక్టివిటీస్ అని. క్లియర్? ఇదే టైంలో మనకి ఒక ప్రైవేట్ కంపెనీ అనేది రావడం జరిగింది. అదేంటో ఒక్కసారి చూడండమ్మా. వన్ కంపెనీ has come, that is the Skyroot. Clear? Skyroot అనే కంపెనీ రావడం జరిగింది అండ్ ఇట్ హ్యాస్ మేడ్ ది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ అనేది ఇన్ స్పేస్తో పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. క్లియర్? ఇన్ స్పేస్ ఆర్గనైజేషన్తో ఒక ఒప్పందం అనేది పెట్టుకోవడం జరిగింది. దీని ప్రకారం నెక్స్ట్ డికేడ్లో ఇట్ హ్యాస్ గివెన్ ది అగ్రిమెంట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ మోర్ దాన్ 20,000 శాటిలైట్స్. క్లియర్? నెక్స్ట్ 10 yearsలో 20,000 శాటిలైట్స్ దాకా లాంచ్ చేస్తాము అని మాట కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇస్రో అంత హ్యూజ్ డిమాండ్స్ అనేవి ప్లేస్ చేస్తుందన్నమాట.
వాట్ ఇట్ షోస్? ఇట్ షోస్ ద గ్రేటర్ ఆపర్చునిటీస్. చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? అయితే మీరు ఇక్కడ తెలుసుకున్నామా, స్కై రూట్ అనేది ఒక ప్రైవేట్లీ డెవలప్డ్ ఒక స్టార్టప్ అన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ ఇది చూస్తే దిస్ ఈజ్ ది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అన్నమాట. స్కై రూట్ అనేది ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ప్రోగ్రామ్ అండ్ తను లాంచ్ వెహికల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ నేమ్డ్ ఇట్ యాజ్ ద విక్రమ్ ఎస్. క్లియర్? విక్రమ్ ఎస్ అన్న నేమ్తో రావడం అనేది జరిగిందమ్మా. దెన్ వాట్ ఈస్ దిస్ విక్రమ్? యు నో, ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్. క్లియర్? విక్రమ్ సారాభాయ్ గారు చాలా గ్రేట్ అండ్ హీ ఈస్ ద పర్సన్ టు పుష్ ఫర్ ది స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ పోస్ట్ ది ఇండిపెండెన్స్. క్లియర్? సో అతనికి గుర్తుగా ఈ విక్రమ్ ఎస్ అనే రాకెట్ లాంచ్ వెహికల్ అనేది తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో ఇందులోంచి రీసెంట్గా ఇప్పుడు మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో మెయిన్ ద బర్నింగ్ టాపిక్గా ఉండేది అదే. దట్ ఈస్ ప్రైవేట్ కంపెనీ అయిన స్కై రూట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ టు యూజ్ ఇట్స్ ఓన్లీ డెవలప్డ్ విక్రమ్ ఎస్ రాకెట్ సిస్టమ్ లాంచ్ వెహికల్. అయితే మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ద సింగిల్ స్టేజ్ అన్నమాట. విక్రమ్ ఎస్ అనేది ఒక సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్ అంటే దీంట్లో మెయిన్ ఫ్యూయల్ అనేది సింగిల్ స్టేజ్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అదే మీరు పిఎస్ఎల్వి తీసుకుంటే దిస్ ఈజ్ ఎ 4 స్టేజ్ అండ్ జిఎస్ఎల్వి తీసుకుంటే దిస్ ఈజ్ ఎ 3 స్టేజ్ అనమాట. క్లియర్? ది పిఎస్ఎల్వి ఈజ్ ఎ 4 స్టేజ్ అండ్ జిఎస్ఎల్వి ఈజ్ ఎ 3 స్టేజ్. క్లియర్? సో పిఎస్ఎల్వి 4 స్టేజ్లో దట్ ఈజ్ ద సాలిడ్ లిక్విడ్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. జిఎస్ఎల్విలో ది సాలిడ్ లిక్విడ్ అండ్ నెక్స్ట్ ఇట్ ఈజ్ ది క్రయోజెనిక్ అని అంటామన్నమాట. క్లియర్? ది క్రయోజెనిక్ ఫ్యూయల్స్. సో ఫ్యూయల్స్ అనేవి ఎన్ని ఛాంబర్స్లో ఉంటాయో దాన్ని బట్టి స్టేజెస్ అని అంటారు. క్లియర్? సో అవి అరేంజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ విక్రమ్ ఎస్ అనేది చూసుకుంటే చాలా ఈజీగా ఎఫిషియెంట్గా ఉండడానికి సింగిల్ స్టేజ్తో దీన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? ఎస్. అయితే ఇది ఒక సింగిల్ స్టేజ్. బట్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ది లాంచ్ వెహికల్ ఆఫ్ సబ్ ఆర్బిటాల్ అని చెప్తారు. అంటే ఒక్కసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ అని అంటాము. సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. అయితే సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను, ఎర్త్ ఇక్కడ ఉన్నది. ఎర్త్ చుట్టూ కూడా ఒక ఫిక్స్డ్ పాత్ అనేది ఆర్బిట్ అనేది తీసుకున్నాము అంటే క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎంత స్పీడ్లో మనం ట్రావెల్ చేయగలిగితే మాత్రమే ఎర్త్ యొక్క రొటేషనల్ స్పీడ్ దాటి మనం బయటికి రావాలన్నమాట. క్లియర్? అయితే ఎర్త్ యొక్క వెలాసిటీని దాటి మనం బయటికి రావాల్సిన ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది ఎస్కేప్ వెలాసిటీ అని అంటాము. క్లియర్? ఎస్కేప్ వెలాసిటీ అంటే ఎర్త్ తిరుగుతున్న స్పీడ్లోంచి మనం బయటకు వచ్చి ఈ ఆర్బిట్లో శాటిలైట్ అనేది ప్లేస్ చేయాలి అంటే ఎస్కేప్ వెలాసిటీకి మనం రీచ్ అవ్వాలి. ఎస్కేప్ వెలాసిటీకి రీచ్ అవ్వట్లేదు అంటే ఎర్త్ స్పేస్లోంచి బయటికి రాలేమన్నమాట. అంటే దట్ ఈజ్ ఇక్కడ శాటిలైట్ అనేది ఆర్బిట్లో పెట్టలేం. సార్ మరి అదేంటి? విక్రమ్ ఎస్ అనేది శాటిలైట్స్ లాంచ్ చేయడానికే కదా. అయితే చూడమ్మా, విక్రమ్లో చాలా సిరీస్ అనేవి ఉన్నాయి. విక్రమ్ ఎస్ అనేది సబార్బిటాల్ లాంచ్ వెహికల్ మాత్రమే. దిస్ ఈజ్ ద సింగిల్ స్టేజ్ 1. ఇది కేవలం ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ ఇప్పటికీ. క్లియర్? ఇప్పటికీ కేవలం ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్. ఫ్యూచర్లో విక్రమ్ 1, 2, 3 ఉన్నాయి. విక్రమ్ 1, 2, 3. ఈ విక్రమ్ 1, 2, 3 మాత్రం దీస్ ఆర్ ది ఆర్బిటాల్ లాంచ్ వెహికల్స్. అంటే ఎస్కేప్ వెలాసిటీని దాటి బయటికి వెళ్ళి ఆర్బిట్లో పెట్టడం అనేది జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ది సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్స్. క్లియర్? అంటే ఇక్కడ క్లియర్గా ఈ రాకెట్లోంచి శాటిలైట్స్ అనేవి అవుటర్ స్పేస్కి వెళ్తాయి, ఆర్బిట్ దాటి స్పేస్ దాటి వెళ్తాయి. అంతే తప్ప జాగ్రత్తగా ఆర్బిట్లో పెట్టి వాటిని రొటేషనల్ మోడ్లో పెట్టే కెపాసిటీ అనేది ఇప్పుడు లేదన్నమాట. క్లియర్? యాజ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ దే ఆర్ డూయింగ్ ఓన్లీ అప్ టు హియర్. క్లియర్?
అయితే సబార్బిటాల్ లాంచ్ వెహికల్కి మరొక గ్రేట్నెస్ కూడా ఉంది. దట్ ఈస్ ది అమెజాన్ ది ఓనర్ ఆఫ్ అమెజాన్ జెఫ్ బెజోస్. క్లియర్? జెఫ్ బెజోస్. సో ఇతనికి ఒక స్పేస్ కంపెనీ అనేది ఉన్నది. ఆ స్పేస్ కంపెనీ తయారు చేసిన లాంచ్ వెహికల్లో ఇతను ట్రావెల్ చేయడం అనేది జరిగింది. హీ ట్రావెల్డ్ ఇన్ సబార్బిటాల్ లాంచ్ వెహికల్ ఓన్లీ. క్లియర్? సో అతని కంపెనీ ద బ్లూ ఆరిజిన్, అతను కంపెనీ యొక్క లాంచ్ వెహికల్లో అతను ట్రావెల్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే దెర్ ఈజ్ అదర్ పర్సన్, ఇట్ ఈస్ ద రిచర్డ్ బ్రన్సన్. ఇతను కూడా సబార్బిటాల్ లాంచ్ వెహికల్లోనే వెళ్ళడం అనేది జరిగిందనమాట. సింప్లీ ది సబార్బిటాల్ లాంచ్ వెహికల్స్ ఆర్ ఫాస్ట్ ఎనఫ్ టు రీచ్ ది అవుటర్ స్పేస్ బట్ నాట్ ఫాస్ట్ ఎనఫ్ టు స్టే ఇన్ ది ఆర్బిట్. క్లియర్? అయితే ఆర్బిట్లో శాటిలైట్స్ని పెట్టడానికి సరిపోదు తప్ప స్పేస్ దాటి వెళ్ళడానికి ఇది సరిపోతుంది అనమాట. క్లియర్? అయితే విక్రమ్ ఎస్ అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ కాబట్టి దీన్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే గుర్తుంచుకున్నామా, విక్రమ్ ఎస్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో వీఆర్ సీయింగ్ దిస్ ఈజ్ ఎ సింగిల్ స్టేజ్ సబార్బిటాల్ లాంచ్ వెహికల్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే దీంతో 3 కస్టమర్ పేలోడ్స్ని కూడా తీసుకెళ్తుంది అనమాట. అంటే ఎక్స్పెరిమెంట్లో కూడా ఈవెన్ కస్టమర్ పేలోడ్ అంటే ఏంటమ్మా, నథింగ్ బట్ శాటిలైట్స్ అనమాట. ఈ 3 కస్టమర్ పేలోడ్స్లో 2 ఆర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. క్లియర్? 2 ఇండియావై అండ్ 1 ఫారెన్ది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మీకైతే డౌట్ రావచ్చు, సార్ ఇది ఆర్బిట్లో పెట్టకపోతే ఇప్పుడు శాటిలైట్స్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? క్లియర్లీ దే వాంట్ టు ప్రొజెక్ట్ ద గ్లోబల్ పీపుల్ ఆల్సో దట్ వీఆర్ ఏబుల్ టు లాంచ్ అని చెప్పి చూపించడానికి మాత్రమే ఈవెన్ అక్కడ కూడా ఏమాత్రం కూడా రాజీ పడకుండా మెయిన్ ఈ శాటిలైట్స్ని పట్టుకెళ్ళి తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. సో గ్లోబల్ లెవెల్లో మెయిన్ స్కై రూట్ మీద ఉన్న నమ్మకం అనేది పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఈ టెక్నాలజీని వ్యాలిడేట్ చేయడానికి మాత్రమే ఇది ఒక టెస్ట్ అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే దీంట్లో ఒక 2.5 kg పేలోడ్ అనేది ఇండియాలో స్టూడెంట్స్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ అంటే ఇండియా విత్ ది కొలాబరేషన్ ఆఫ్ యుఎస్, సింగపూర్, ఇండోనేషియా, మెయిన్లీ ఆల్ దీస్ ఆర్ ది స్టూడెంట్స్ అన్నమాట. క్లియర్? సో అండ్ నెక్స్ట్ ఒక ఫారెన్ శాటిలైట్ కూడా ఉంది అని చూస్తామన్నమాట. క్లియర్? అయితే ఇస్రోతో ఇది స్టార్ట్ చేసిన తర్వాత వీ కెన్ సీ ద మోర్ టు కమ్ లైక్ విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 అనమాట. క్లియర్? సో ఈ విక్రమ్ సిరీస్ అనేది ఎస్ దే వాంట్ టు గో విత్ ది అన్మ్యాచ్డ్ ద ప్రొడక్షన్ క్యాపబిలిటీ అండ్ ది అఫోర్డబిలిటీ. అంటే ఏంటమ్మా, ఒక్కసారి ఈరోజు అందరికీ తెలుసు గ్లోబల్ లెవెల్లో ఇస్రో అనేది ఒక శాటిలైట్ లాంచ్ చేసింది అంటే దట్ కాస్ట్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ జనరల్లీ సేస్ దెర్ ఈజ్ వన్ మూవీ దట్ ఈజ్ హాలీవుడ్లో ఒక మూవీ బడ్జెట్ అనేది లెట్స్ టేక్ 100 crores, 1000 crores. హాలీవుడ్లో మూవీ బడ్జెట్ అనేది 1000 crores అని తీసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ మార్స్ ఆర్బిటార్ మిషన్. క్లియర్? మామ్ ఎక్స్పెరిమెంట్కి కనీసం ఈ మూవీ అంత బడ్జెట్ కూడా అవ్వలేదు అని చెప్తున్నారు. విచ్ షోస్ దిస్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ వెరీ ఎఫిషియంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ అనేది మనకి అర్థం కాదని చెప్తున్నాను చూడమ్మా. ఒక శాటిలైట్ అనేది ఒక ఆర్బిట్లో పెట్టడానికి నాసా చార్జెస్ 25 lakhs అని అనుకుంటే. క్లియర్? నాసా 25 lakhs ఛార్జ్ చేస్తే ఇస్రో ఛార్జెస్ ఓన్లీ 3 to 5 lakhs. అర్థమవుతుందామా? కేవలం 3 to 5 lakhs మాత్రమే ఇస్రో యూజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ విక్రమ్ కంపెనీ వాళ్ళు దట్ ఈస్ ద స్కై రూట్ కంపెనీ ఏమంటున్నారంటే ఇది సక్సెస్ అయితే వీ మే ఛార్జ్ మచ్ లెసర్ దాన్ ఇస్రో. అండ్ ఇస్రోకి కూడా కావాల్సింది అదేనమ్మా. ఎందుకంటే ఇస్రో నౌ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రేదర్ ది శాటిలైట్స్. ఇంత బెస్ట్ ప్రైసెస్ కోట్ చేస్తుందంటే గ్లోబల్ లెవెల్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అవునా? ఎస్. సో బట్ ఈ డిమాండ్స్ని ఇస్రో కాదనలేదు. మళ్ళీ ఇండియా యొక్క స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద నమ్మకం అనేది పోతుంది. సో ఇట్ వాంట్ టు
use the same demand and just want to transfer these from ISRO to the private based companies. సో దానివలన ప్రైవేట్ బేస్డ్ కంపెనీస్ డెవలప్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అండ్ గ్రోత్ కూడా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయగలం అనమాట. క్లియర్? సో ఇస్రో ఇట్లాగా చేస్తుంది అండ్ ఇప్పుడు ఈ కంపెనీ మచ్ అఫోర్డబిలిటీతో లాంచ్ చేయడానికి ఆలోచిస్తుంది అనమాట. క్లియర్? అండ్ ఆ తర్వాత విక్రమ్ వెహికల్స్కి మల్టీ ఆర్బిట్ ఇన్సర్షన్ లాంటి టాలెంట్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఫ్యూచర్లో. అంటే ఈవెన్ అవుటర్ స్పేస్కి పంపించాలనుకున్నా కూడా మీరు మా సర్వీసెస్ని యూజ్ చేసుకోగలరు అని స్కై రూట్ క్లియర్గా చెప్తుంది అనమాట. అయితే విక్రమ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఒక రాకెట్ అసెంబుల్ చేయడానికి చాలా టైం పడుతుందన్నమాట. క్లియర్? ఒక రాకెట్ అసెంబుల్ చేయడానికి అట్లీస్ట్ 4-5 days పడుతుంది. బట్ ది స్కై రూట్ కంపెనీ సేస్ విక్రమ్ని అసెంబుల్ చేయడానికి కేవలం 24 hours చాలు అని చెప్తుందన్నమాట. క్లియర్? కేవలం 24 hours మేము దీన్ని అసెంబుల్ చేసి లాంచ్ చేసేయగలము అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఒక్కసారి చూడండి, ఇట్ వాంట్ టు యూజ్ ది ఎఫిషియన్సీ అండ్ వాంట్ టు గో విత్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విత్ ది స్మాల్ శాటిలైట్స్. క్లియర్? గుర్తుంచుకున్నామా? ఇందులో దే వాంట్ టు యూజ్ ద స్పేస్ ఫర్ స్మాల్ శాటిలైట్స్. ఎందుకంటే స్మాల్ శాటిలైట్స్ యొక్క డిమాండ్ అనేది లాస్ట్ 10 years నుంచి కూడా పెరిగిపోతుంది. ఇది ఒక హ్యూజ్ స్పేస్ అనేది క్రియేట్ చేసి ఎక్కువ స్మాల్ శాటిలైట్స్ని సింగిల్ టైంలో మల్టీ శాటిలైట్స్ని లాంచ్ చేయాలని చూస్తుంది. అయితే స్మాల్ శాటిలైట్స్ అంటే గుర్తుంచుకున్నామా, దే షుడ్ వెయిట్ బిట్వీన్ ది 5 kg to 1000 kg. క్లియర్? 5 kg to 1000 kg అని చూస్తాం. ఫైన్? ఎస్. అయితే ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయగలం అనమాట. క్లియర్? ఎస్. అయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ శాటిలైట్స్ లాంచ్ చేయడానికి మెయిన్ ఈ కంపెనీ స్కై రూట్ కంపెనీ అనేది చూస్తుంది. అయితే ఇక్కడ ఒక్కసారి చూడమా, మెయిన్ ప్రైవేట్ శాటిలైట్స్, స్మాల్ శాటిలైట్స్ లాంటివి పెరిగిపోతున్నాయి బికాస్ ఆఫ్ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి. ఎందుకంటే స్పేస్ యొక్క అడ్వాంటేజ్ అనేది ఈరోజు అగ్రికల్చర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటిలో కూడా స్పేస్ యొక్క యాక్టివిటీస్ అనేవి చాలా ఉండడం అనేది జరుగుతుంది. అవునా? సో అందుకని స్మాల్ శాటిలైట్స్ పెరిగిపోతున్నాయి అండ్ ఇనీషియల్గా మేము కూడా ఈ స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అని కంపెనీ వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. క్లియర్? ఎస్. within no time we are going to support ISRO and we thank the cooperation of ISRO and InSpace అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా? అయితే గుర్తుంచుకోండి, ఈ విక్రమ్ ఎస్ యొక్క ఇంజిన్ని ఆల్రెడీ దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ ద 15-second టెస్ట్. అంటే ఏంటి సార్, కేవలం 15 seconds మాత్రమే ఉంటుందా? ఎస్. యాజ్ దిస్ ఈజ్ గుర్తుంచుకోండి, సబార్బిటాల్ లాంచ్ వెహికల్ కాబట్టి 15 seconds ఎఫిషియెంట్గా ఇంజిన్ వర్కౌట్ అయ్యి అది ఫ్యూయల్స్ని కరెక్ట్గా తీసుకుంటుందంటే చాలు, అది అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతుంది అన్నమాట. క్లియర్? ఎస్. ఇదంతా కూడా మనం చూస్తాం. 15 seconds, 20 seconds, 30 seconds సరిపోతుందమ్మా. ఎందుకంటే మనం చూసే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి కూడా మ్యాక్సిమం 110, 115, 120, 150 seconds మాత్రమే వర్క్ అవుతుంది. క్లియర్? యాజ్ దీస్ ఆర్ ఇనీషియల్. నెక్స్ట్ నుంచి దీని యొక్క కెపాసిటీ అనేది పెంచి, దీని టైం అనేది పెంచి వర్క్ అవుతుందో లేదో చూడడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? అర్థమైంది కదమ్మా? అయితే పూర్తిగా అసలు ఎందుకు శాటిలైట్ అనేది ఎందుకు లాంచ్ చేయాలి ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఈ విక్రమ్ ఎస్ అనేది ఏంటి అంతా కూడా చూడడం జరిగింది. అవునా? ఎస్. దిస్ ఈజ్ ద బర్నింగ్ ఇష్యూ అండ్ దిస్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్స్. క్లియర్? GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. క్లియర్? సో నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు టేక్ ద మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్. క్లియర్? క్వశ్చన్ ఇచ్చింది, జాగ్రత్తగా ఆన్సర్ అనేది చేయండి అమ్మా. సో గో విత్ ద మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్. క్లియర్? సో అయితే క్వశ్చన్ చూడండి, దట్ ఈస్ ది private launch vehicles. The private launch vehicles have given greater
greater push up to the space industry. Clear? Space industry ఎక్స్ప్లెయిన్. అయితే క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా నేను ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? కామెంట్ 10 మార్క్స్, 150 వర్డ్స్లో 10 మార్క్స్లో రాయండి అమ్మా. అయితే ఇంట్రడక్షన్లో లాంచ్ వెహికల్ అంటే ఏంటి ఇట్లా రాయండి. తర్వాత బాడీలో ప్రైవేట్ లాంచ్ వెహికల్, ఎగ్జాంపుల్ ఇండియాలో స్కై రూట్ కంపెనీ అండ్ విక్రమ్ ఎస్ రాకెట్ అనేది మీరు తీసుకోగలరు, ఆర్ స్పేస్ ఎక్స్ కంపెనీ అయినా కూడా తీసుకోగలరు అనమాట. క్లియర్? సో అయితే దీనివలన స్పేస్ ఇండస్ట్రీలో పుషప్ అనేది వచ్చింది. అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రైవేట్ లాంచ్ వెహికల్స్ కానీ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేట్ లాంచ్ వెహికల్స్ కానీ వీటన్నిటినీ కూడా మీరు యాడ్ చేసి ఆన్సర్ అనేది రాస్తే బ్యూటిఫుల్గా మీకు 150 వర్డ్స్లో ఒక మంచి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఈ సిరీస్లో భాగంగా మీకున్న ఇంపార్టెంట్ డౌట్స్ ఉన్నవన్నీ కూడా మనం వీడియోస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అయితే ప్రతి వీడియోకి మాకు చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. దాన్ని మీరు ఎప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో లైక్ బటన్ని హిట్ చేయండి. కామెంట్ బాక్స్లో క్లాస్ ఏ విధంగా అనిపించిందో మీరు కామెంట్ చేస్తే మాకు అది మరింత రిజువనేషన్ అనేది ఇస్తుందన్నమాట. క్లియర్? ఎస్. ఒక్కసారి చూడమా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మన దగ్గర లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో మీకు అవైలబుల్గా ఉంటుందమ్మా. ఫీజ్ కేవలం 60,000 రూపీస్కి మాత్రమే మనం ఉంచడం అనేది జరిగింది. అయితే ఈఎంఐ అనేది మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయగలరన్నమాట. క్లియర్? అయితే 60,000 ఒక్కసారి పే చేయలేము అన్నవాళ్ళు మంత్లీ 5,000 పెడుతూ జాయిన్ అవ్వచ్చు. అయితే ఫీజు అనేది దాదాపుగా 10,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయమ్మా. 70,000 దాకా ఫీజు వెళ్ళబోతుంది అనమాట. 60,000లో ఉన్నప్పుడే జాయిన్ అవ్వమన్నామా. అది 15th నవంబర్ వరకు మీకు ఆఫర్ వ్యాలిడిటీ అనేది ఉంది. ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. క్లియర్? సో అయితే వెంటనే కాల్ చేయండి నెంబర్కి 7893899553. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయగలరు.